మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే వృత్తిపరమైన బాధ్యతలు, వృత్తిపరమైన శ్రద్ధ, అభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ శ్రమ బాధ్యతలు పెరిగినా గౌరవం పెరిగే అవకాశం ఉంది తప్ప ఆశించిన ఫలితాలలో మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అంటే గృహ వాతావరణం కొంత సౌకర్యాలు తక్కువగా ఉన్న విధానంగా ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వైఖరి, విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమ, అలాగే డిస్ట్రాక్షన్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృత్తిలో అభివృద్ధితో పాటుగా మీరు చేసే కృషి మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు మీ వైపు నుంచి చేసే ప్రయత్నాలని ఆపకుండా దైవ సంకల్పంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మా, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా ఈ వృషభ రాశి వారి విషయంలో తీసుకునే ఆలోచనలలో కానీ ఏదైనా సరే దూర ప్రయాణాలకు అవకాశం, ఉన్నత విద్య కొరకు కష్టపడతారు, నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది, వారి తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలకి అవకాశం ఉంది, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆలస్యాలు ఆటంకాలు అవుతున్నప్పటికీ కూడా మీరు అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి ప్రయాణపరంగా కావచ్చు, ఉన్నత విద్యాపరమైన విషయాల్లో కావచ్చు మీకు అనుకూలమైన అవకాశాలు, పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు అంటే ముఖ్యంగా మీ యొక్క స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ సోదరవర్గం కావచ్చు, వారి సహకారంతో మీరు అభివృద్ధి కొరకు తీసుకునే కీలక నిర్ణయాలలో వారి వంతు పాత్ర వారిది ఉండడంతో మీరు ఇంకొంత ధైర్యంగా నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడడం బట్టి, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో కొన్ని ఆలస్యాలు ఆటంకాలు, రావాల్సిన ధనం సమయానికి అందకపోవడము, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో కొన్ని ఆకస్మికంగా పోస్ట్ పోన్ అవ్వడం లాంటి వాటి వల్ల కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం కానీ, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ మీరు వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి దూరంగా ఉంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి ముఖ్యమైన విషయాలు పోస్ట్ పోన్ అవుతున్నాయన్న నేపథ్యంలో ఘర్షణని ఎక్కువ చేసుకుంటూ వెళ్లే కన్నా వీలైనంతవరకు ప్రశాంతంగా ఆలోచించటం, ప్రతి విషయంలోనూ సానుకూలంగా స్పందించే పరిస్థితులు తెచ్చుకోవడం, ముఖ్యమైన పనులలో పోస్ట్ పోన్మెంట్తో పాటుగా ముఖ్యమైన వస్తువులు కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ మీరు ఆలోచనలలో ఘర్షణని అధిగమిస్తూ ఆలస్యాలైనా కూడా అది తాత్కాలికమైన భావనతో జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళి తర్వాత అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేయాలి.